Hello, name me Dr. Nandi Rameshwara, founder and CEO of Real Talks, and I'm back with one more new video. I thank all the audience for your inspiring comments and messages. Today's ఈరోజు టాపిక్ భారత్ ఫ్యూచర్ సిటీ. మార్కెట్లో ఎక్కడున్నా పొలిటికల్ లెవెల్లో కానీ మార్కెట్ రియల్ ఎస్టేట్ బ్యాగ్ లెవెల్లో కానీ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది బాగా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని డెవలప్మెంట్స్కి శంకుస్థాపన జరిగినాయి. అయితే ఇది డిక్లేర్ చేసి ఆల్మోస్ట్ 2 years అయింది, క్లోజ్ టు 2 years. సో మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఫార్మా సిటీ అని డిక్లేర్ చేసిన 19,333 ఎకరాలు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఫోకస్ మారి దాన్నే భారత్ ఫ్యూచర్ సిటీ, ఫోర్ సస్టైనబుల్ సిటీ, 100% జీరో సిటీ, పొల్యూషన్ ఫ్రీ సిటీ, నెట్ జీరో సిటీ, రకరకాలుగా ఏ సిటీ అని పిలుస్తున్నారు. అయితే ఈ ఏరియా ఎక్కడొస్తుంది ఈ భారత్ ఫ్యూచర్ సిటీ? ముఖ్యంగా ఫోకస్ ఏంటంటే ముచ్చర్ల, అటు యాచారం కానీ, అటు సాగర్ హైవే కానీ, ఇటు శ్రీశైలం హైవే కానీ, ఇటుపక్క శారదా నుండి వచ్చే మహేశం, అటు ఆదితుక్కుగూడ దగ్గర ఆదిపట్ల, ముఖ్యంగా రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్, అక్కడ ఆల్రెడీ కొంత రెసిడెన్షియల్ ఏరియాకి ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో మన ఈ సిటీకి వాళ్ళకి ఇల్లులు కట్టడానికి ప్రణాళిక జరుగుతుంది. దాంతోపాటు ఆపోజిట్ సైడ్ చూసుకుంటే యంగ్ స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 14 టవర్స్ వస్తున్నాయి. ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, డిపార్ట్మెంట్, సబ్జెక్ట్ వైజ్, స్కిల్ వైజ్, హాస్టల్, మెడికల్, చాలా పెద్ద ఏరియా. అంటే దాన్ని స్కిల్ యూనివర్సిటీ కొన్ని ఎకరాల్లో వస్తుంది. దీంతోపాటు మీకు క్రికెట్ స్టేడియం 750 ఎకరాలు, 765 ఎకరాల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. మీకు క్రికెట్ అంటే తెలుసు, హైయెస్ట్ ఇన్కమ్. ఈరోజు మొత్తం ఎంటైర్ వరల్డ్లో చూసుకుంటే బీసీసీఐ దగ్గర ఉన్న ఆస్తులు ఎవరి దగ్గర లేవు, కలెక్షన్ కానీ ఆస్తులు కానీ. గోల్ఫ్ కోర్స్ డిక్లేర్ చేశారు, ఫర్నిచర్ సిటీ డిక్లేర్ చేశారు, ఫార్మసీ హెల్త్ సిటీ డిక్లేర్ చేశారు. అదేవిధంగా మీకు గోల్ఫ్ కోర్స్ కూడా 100 ఎకరాల్లో వస్తుంది. ఏ సిటీ వస్తుంది. అట్లనే SEZs, ముఖ్యంగా లేటెస్ట్గా నేను వినేది ఏంటంటే ఫిలిం సిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి 4 సిటీలు. అంటే ఇంతవరకు మన ఫిలిం సిటీ అంటే రామోజీ ఫిలిం సిటీ అనే తెలుసు, కానీ ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ప్లాన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇవన్నీ బాగున్నాయి, కానీ ఒక్క విషయంలో నా పర్సనల్ ఒపీనియన్ అంటే మన దగ్గర చేయడానికి ఇన్ని డబ్బులు ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. డబ్బులు వస్తే డిస్కషన్స్ బాగా జరుగుతున్నాయి, ఫండింగ్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను అంతకుముందు ఎన్నో వీడియోస్ చెప్పాను, 7 లక్షల కోట్ల అప్పు, దానికి వడ్డీ కట్టడానికి డబ్బులు, వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేసి వడ్డీ కడతాం. కాకపోతే కొద్ది డెవలప్మెంట్ అనేది డిక్లేర్ చేశారు, అది అమలు పరిస్తే, ఇంప్లిమెంటేషన్ వస్తే చాలా బెనిఫిట్. చాలామంది ఇన్వెస్టర్స్ నన్ను అడుగుతున్నారు ఏంటంటే, సార్ బెంగళూరు హైవే అంత ఫాస్ట్గా శ్రీశైలం హైవే పెరుగుతుందా, భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని రోజుల్లో పెరుగుతుంది? చాలా టఫ్ క్వశ్చన్, టూ ఎర్లీ టు డిసైడ్. బట్ డెఫినెట్గా గ్రోత్ అనేది ఉంటుంది. ఇవన్నీ కనుక డిక్లరేషన్ స్టేజ్లో కాకుండా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ వర్క్ స్టార్ట్ అయ్యి కొన్నట్లు అక్కడక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది, బట్ అనుకున్నంత వేగంగా లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఒకసారి టేక్ఆఫ్ చేసిన, ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ వెస్ట్ జోన్లో చూసుకుంటే 4 to 5 yearsలో డబుల్ అవుతుంది మీకు. శ్రీశైలంలో ఆల్రెడీ రేట్స్ ఆర్ హైక్డ్, అంటే దాదాపు 50,000 నుండి 90,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు హైవే పక్కన. లోనికి వెళ్తే తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే తుక్కుగూడ, ముచ్చర్ల, కందుకూరు, కడతాలు, అమంగలు, కల్వకుర్తి అంతవరకు వెంచర్స్ వెళ్ళిపోయాయండి. కానీ ప్రైసింగ్ ఆల్రెడీ జాక్డ్ అప్. అంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే ఒక 30 years బ్యాక్ మ్యాక్ ప్రాజెక్ట్స్ అని వచ్చేది, అక్కడ చాలా తక్కువ అమ్మారు విల్లాలు. ఈరోజు మ్యాక్ ప్రాజెక్ట్స్ ఏమైనా రీసేల్ ప్లాట్స్కి 80,000-90,000 పర్ గజం నడుస్తుంది. నార్మల్ బయర్స్ ఎంతవరకు పెట్టుకోగలుగుతారు అనేది ఇంపార్టెంట్. కొద్దిగా హైవే లోనికి వెళ్తే మేబీ 40,000, 50,000, 60,000 కూడా దొరకవచ్చు. హైవే సైడ్ కొన్ని ప్రాజెక్ట్స్ మంచి పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేట్ డిమాండింగ్ ఉంది. 300 acres, 400 acresలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ దే హ్యావ్ దర్ ఓన్ ఛాలెంజెస్ టు డెవలప్ ద సిటీ, బోత్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, బోత్ ఫ్రమ్ ది డెవలపర్ సైడ్. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్లో నేను ఎప్పుడు చెప్పినట్టు ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుందండి. టైటిల్ క్లియర్ ప్రాపర్టీ, ఈసీ, లీగల్ ఒపీనియన్, గవర్నమెంట్ పర్మిషన్, ఇప్పుడు FCD అని డిక్లేర్ చేశారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు ఏపీలో సిఆర్డీఏ డిక్లేర్ చేశారు, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇక్కడ ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, మీరు శ్రీశైలం అప్కమింగ్ దాంట్లో ఉంది. బెంగళూరు హైవే ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే తీసుకోవాలి. శ్రీశైలం హైవేలో చూసుకుంటే కనుక ఇవాళ మీరు ఇన్వెస్ట్ చేస్తే కొద్ది టైం తీసుకొని డెవలప్ అవుతాయి. ఇంక డెఫినెట్గా గవర్నమెంట్ ప్లాన్ ఈజ్ గుడ్. అంటే కలవకుర్తి అంటే దాదాపు మెయిన్ సిటీ నుండి 125 కిలోమీటర్స్ ఆర్ 120 కిలోమీటర్స్. ఇప్పుడు చూసుకుంటే తుక్కుగూడలో ₹1,00,000 తక్కువ దొరకట్లేదు జాగా. తుక్కుగూడ నుండి ముచ్చర్లు వచ్చారు, కందుకూరు వచ్చే వరకు 60, 70, 50, 40 డిపెండింగ్ ఆన్ ది బిల్డర్, డిపెండింగ్ ఆన్ ది డెవలప్మెంట్, డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్ డెవలప్మెంట్, డిపెండింగ్ ఆన్ ఫ్యూచర్ వెంచర్ సిటీస్. అప్కమింగ్ ఆదిబట్లలో టీసీఎస్ ఉంది. ఇప్పుడు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ పడాక కొద్దిగా అయిపోయింది, అక్కడ రెసిడెన్షియల్ క్వాలిటీ వస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఇట్స్ అ పాజిటివ్ సైన్, పాజిటివ్ రే ఆఫ్ హోప్. బట్ నిజంగా 2-3 ఇయర్స్లో డెవలప్ అవుతుంది, డబుల్ అవుతుంది అనేది ఐ డోంట్ రియల్లీ అగ్రీ, ఐ డిసగ్రీ. ఎందుకంటే జో దిక్తా హై ఓ బిక్తా హై. మీకు ఏదైతే కనిపిస్తుందో డెవలప్మెంట్ అది నమ్ముతారు ప్రజలు. కొన్ని హైవేలో అక్కడ ఉన్న లోకల్ ప్రజలే నమ్మట్లేదు ఆ డెవలప్మెంట్స్. కొన్నింటిలో బాగా వెస్ట్ జోన్ అనేది మీరు చూసుకుంటే రియల్లీ థ్యాంక్స్ టు చంద్రబాబు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత కిరణ్ కుమార్ గారు, రోసయ్య గారు, దాని తర్వాత కేసీఆర్ గారు, ఇప్పుడున్నారు అందరూ కూడా మ్యాక్సిమం సపోర్ట్ దే ట్రైంగ్ టు డెవలప్ ది సిటీ. నిన్న మొన్న ఒక స్పీచ్ చూస్తారు రేవంత్ రెడ్డి గారు, నాకు బెంగళూరు, వైజాగ్, ఆంధ్రప్రదేశ్, లేకపోతే పక్కన పూణే, ముంబై కాంపిటీటర్స్ కాదు, నేను వాళ్ళతో కంపీట్ చేయను. ప్రపంచంలో సౌత్ కొరియా, చైనా, అమెరికా, న్యూజెర్సీ వాటితో పోటీ పడుతుంది. హైదరాబాద్ నగరం మన దగ్గర ఉంది, దాన్ని డెవలప్ చేసిన బాధ్యత మన మీద ఉంది. మన లోకల్ కాంపిటీటర్స్ కాదు, ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో వెళ్దాం అనే ఐడియా మాత్రం చాలా అతి ఉత్తమమైనది. అయితే అది చేయడానికి మనకి రిసోర్సెస్ ఏమున్నాయి, ఫండ్స్ ఏమున్నాయి, ఫండ్స్ ఎక్కడి నుండి వస్తాయి. దీంతోపాటు మనం చూసుకుంటే RRRకి, ORRకి చాలా దగ్గర ఉన్నాయి ఇవన్నీ ప్లేసెస్. అండ్ ఎనీ ఏరియా బిట్వీన్ గ్రోత్ కారిడార్ అంటే ORR టు RRR అనేది డెఫినెట్లీ గ్రోత్ ఏరియా. ఇప్పుడు HMD పరిధి కూడా RRR దాటి 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ వరకు పెంచారు. అది చాలా బిగ్ షేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే HMD అనగానే రేట్లు పెరిగిపోతాయి. జనరల్గా GHMCలో ఉంటుంది, తర్వాత HMD, దాని తర్వాత DTCP, దాని తర్వాత GP. ఇప్పుడు GP అనేది ఆల్మోస్ట్ వైపౌట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరైతే 20, 30, 40 వేలలో కొనుక్కుంటారో అప్రిషియేషన్కి అవకాశం ఉంది. ఆల్రెడీ 90,000, 1,00,000, 2 లక్షలు అయిన తర్వాత కొనుక్కుంటే ది అప్రిషియేషన్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ లెస్. సో ఐ సజెస్ట్ సిటీకి మీరు దూరంగా వెళ్ళండి, ఎంత దూరం వెళ్తే అంత మంచిది. కాకపోతే ఎవరైనా ఒక ప్రొఫెషనల్ రియాల్టర్ని అపాయింట్ చేసుకోండి, వాళ్ళు గైడెన్స్ తీసుకోండి. చాలా వరకు ప్రాజెక్ట్స్ అనేది సరైన డాక్యుమెంటేషన్ ఉండట్లేదు. FTL జోన్ అని, బఫర్ జోన్ అని, 111 జీవో అని ఇట్లా కొని పడిపోతున్నాయి. సో దానివల్ల కూడా ప్రజలు కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది జరగకుండా ఉండాలంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నా నెంబర్ 9949579170. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి డెఫినెట్గా విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.